అఫెండర్ అది ఇవాళ పట్టుకోవడం జరిగింది విత్ పోలీస్ వాళ్ళు. అందులో ఇది టీమ్ ఆఫ్ మొత్తము నలుగురు, బట్ అందులో ముఖ్యమైన వ్యక్తి అహ్మద్ షేక్. ఇతని గురించి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలో కూడా ఇతని మీద కేసులు ఉన్నాయి. సుమారు 51 కేసులు ఇప్పటివరకు అతను అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇంకా 8 కేసులు ఇంకా అరెస్ట్ కాలేదు. ఆ 8 కేసుల్లో ఒక కేసు మన విత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మనకు రిపోర్ట్ అయింది. వివరాలకు వెళ్తే ఇతని మోడస్ ఆపరేండి వీళ్ళు ఒక సింగిల్ లేడీస్ కానీ సింగిల్ పర్సన్స్ కానీ ఐడెంటిఫై చేస్తారు, కానీ రికీ చేసుకున్నారు. ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి బ్యాంక్ లోన్ లిఫ్ట్ ఇస్తా అని చెప్పేసి మా మేడం కానీ మా సార్ కానీ అక్కడ కొంచెం దూరంలో వెయిట్ చేస్తున్నారు. మీరు వస్తే మీకు బ్యాంక్లో శాంక్షన్ అయింది 1 lakh రూపీస్ అని చెప్పేసి వాళ్ళకి నమ్మిస్తారు. నమ్మించిన తర్వాత వాళ్ళు వస్తుంటే మీ దగ్గర ఉన్న వాల్యుబుల్ థింగ్స్ కానీ గోల్డ్స్ కానీ పెట్టుకొని రాకండి, అవి చూస్తే మీకు లోన్ శాంక్షన్ అవ్వదు, రిజెక్ట్ అవుతుందని చెప్తే ఆ గోల్డ్ని తీసుకొని వెళ్ళిపోవడము జరుగుతూ ఉంటుంది. సో ఆల్మోస్ట్గా ఇతని క్రైమ్ హిస్టరీ తీసుకుంటే సుమారు అన్ని పోలీస్ స్టేషన్ నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, హైదరాబాద్, ఇంకా అన్ని పోలీస్ స్టేషన్, తాండూరు, ఆల్ పోలీస్ స్టేషన్ ఆల్మోస్ట్గా గజ్వేల్, మెదక్, ఎవ్రీథింగ్ అన్ని పోలీస్ స్టేషన్స్ కూడా ఇతని మీద కంప్లైంట్ ఉంది. ఇతని మీద ఒక రేప్ కేసు కూడా మహారాష్ట్ర స్టేట్లో కూడా రిజిస్టర్ చేయబడింది. సో ఇతని వైఫ్ కో అక్యూజ్డ్, వీళ్ళు కలిసి ఈ అఫెన్సెస్ అన్ని కూడా చేస్తూ ఉంటారు. సో మనకు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇటువంటి ఒక అఫెన్స్ మనకు రిపోర్ట్ అయింది. ఇందులో ఒక లేడీని వాళ్ళు ఇదే మాటల్లో పెట్టి తన మెడలో ఉన్న గొలుసుని ఆ షాప్ దగ్గర పెట్టేసుకొని రమ్మని చెప్పేసి తను బ్యాక్ నుంచి వెళ్ళి ఆ గోల్డ్ తీసుకొని పారిపోవడం జరుగుతుంది. 3 kilos ఆఫ్ గోల్డ్. దాని తర్వాత ఇతని మీద మొత్తం కూడా ఆల్మోస్ట్గా ఫోకస్ పెట్టుకొని ఇతని వేరియబుల్స్ తెలుసుకొని మొత్తం కూడా అంతా ట్రై చేస్తూ ఉంటే మనకు ఇతని వేరియబుల్స్ దొరికి ఇతని దగ్గర ఆల్మోస్ట్గా 3 kilos ఆఫ్ చైన్ దొరకడం జరిగింది. దాంతోపాటు టాటా సఫారీ వెహికల్ ఒకటి, మారుతి సుజుకి వెహికల్ ఒకటి, అండ్ ఒకటి బైక్. ఆ బైక్ కూడా ఫేక్ నెంబర్ ప్లేట్ ఉంది, ఇంకొక నెంబర్ ఉంటుంది, వెనుకో నెంబర్ ఉంటుంది. ఈ బైక్ కూడా తను ఇంకో చోట అఫెన్స్ చేసుకొని వచ్చాడన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ఇతని మీద 51 కేసెస్లో అతను ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళి రావడం జరిగింది. కొన్ని కేసెస్లో అతనికి కన్విక్షన్ కూడా వచ్చింది, కొన్ని నెలల పాటు అతనికి కన్విక్షన్ వచ్చింది. ఆ కన్విక్షన్ కంప్లీట్ చేసుకున్నాక కూడా అతను సేమ్ పద్ధతిలోనే ఫాలో అవ్వడము. అండ్ ఇప్పుడు 8 కేసెస్లో అతనికి ఇంకా వాంటెడ్ ఉన్నాడు. ఆ పోలీస్ స్టేషన్స్ ఆదిలాబాద్, కామారెడ్డి, సిద్దిపేట్, మావల, మియాపూర్ అండ్ మావలలో ఇంకో కేసు ఉంది. నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్, ఆదిలాబాద్ 1 టౌన్ అండ్ నిర్మల్. ఈ పోలీస్ స్టేషన్స్లో కరెక్ట్గా అతను వాంటెడ్ ఉన్నాడు. ఈ సంవత్సరంలో ఇతను చేసిన అఫెన్స్ కూడా ఈ పర్సన్ని పట్టుకోవడానికి ఆల్మోస్ట్గా లాస్ట్ 4-5 months నుంచి కూడా చాలా పక్కా ప్రణాళికతోటి సిఐ విట్నూర్ అండ్ హిస్ టీమ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఏఎస్పీ కామారెడ్డి ఇది వర్కౌట్ చేయడం జరిగింది. ఇతను చాలా చాకచక్యంతో ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇతన్ని వాళ్ళ జ్యుడిషియల్ కస్టడీ పంపిస్తున్నాము. ఇతని దగ్గర గోల్డ్ కొనడానికి వచ్చిన రిసీవర్ని కూడా మనం పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్గా ఈ గోల్డ్ చైన్ అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. అతన్ని కూడా ఇవాళ మనము ఈ టీంతో పాటే రిమాండ్ చేస్తున్నాము. ఫర్దర్గా వీళ్ళు మిగతా కేసెస్లో తీసుకున్న గోల్డ్ కూడా ఎక్కడ వాళ్ళు చేశారో అవన్నీ కూడా పట్టుకోవడం జరుగుతుంది. అండ్ మన జిల్లాలో ఒక కేసు చేసినప్పటికీ కూడా మన జిల్లా పోలీసు నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. సో అందరు అఫెండర్స్ కూడా ఈ మెసేజ్ అనేది మన కామారెడ్డి డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి విధానం చెప్పేసి. సో మంచి ఈ మొత్తం ఎంటైర్ అసెస్మెంట్లో మంచి ప్రతిభ కనబరిచిన మన సిఐ విత్తు సంపత్ గారికి అండ్ దాంతోపాటు ఎస్ఐ గారికి అండ్ ఏఎస్ఐ వెంకట్రావు అండ్ సిసిఎస్ కానిస్టేబుల్ రవి, వీళ్ళందరూ కూడా నా తరఫున ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ. పోలీస్ స్టేషన్ పరిధిలో మనకి ఈ మంత్ 4వ తారీఖు కంప్లైంట్ వస్తుంది. ఒక లేడీ కనిపించట్లేదు అని చెప్పేసి ఒక మిస్సింగ్ కంప్లైంట్ మనకు వస్తుంది. ఆ మిస్సింగ్ కంప్లైంట్ మనకు ఎఫ్ఐఆర్ చేసుకొని మనము దాని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. మనకు ఒక 2 days క్రితం
మనకి ఒక అన్ఐడెంటిఫైడ్ ఉమెన్ డెడ్ బాడీ మనకి దొరికిందని చెప్పేసి మనకి లింగం రామ రామాయపల్లి ఫారెస్ట్ ఏరియాలో దొరికిందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడికి వెళ్ళి అక్కడ మొత్తం పరిసర ప్రాంతాలను చెక్ చేసుకుని మొత్తం అంతా కూడా క్లూస్ టీమ్తో కూడా అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత అక్యూజ్ ని ఇవాళ పట్టుకోవడం జరిగింది. ఈ అక్యూజ్డ్ గతంలో కూడా ఒక మర్డర్ కేసులో నిందితుడు 2021 దేవన్పల్లిలో కూడా ఒక ఉమెన్ ని చంపిన కేసులో ఆల్రెడీ కోర్టు ట్రయల్ నడుస్తూ ఉంది దానిపైన. ఈ అక్యూజ్డ్ కళ్ళు కాకుండా దగ్గర ఒక లేడీని పరిచయం చేసుకొని ఆవిడతో మంచిగా మాట్లాడి ఆవిడని బయటికి వెళ్ళి కొంత దూరం పోయిన తర్వాత ఆవిడని ఫారెస్ట్ ఏరియాలో తీసుకుపోయిన తర్వాత చీర పొంగుతోటి స్ట్రాంగులేషన్ చేసి చంపడం జరిగింది. చంపిన తర్వాత ఆవిడ భద్రత ఉన్న సెల్ ఫోన్ కూడా తీసుకొని అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఇది జరిగి ఆల్మోస్ట్ గా బాడీ కూడా డికంపోజ్ అయిపోయింది. బట్ స్టిల్ మన ఫోరెన్సిక్ టీమ్స్ అంతా కూడా ఎక్స్పర్ట్స్ అంతా కూడా ఆ మార్క్స్ ఎవ్రీథింగ్ కూడా మనకు రిట్రీవ్ చేయగలిగారు. ఇందా కూడా మీరు చూశారు, మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా ఒక స్పెషల్ మొబైల్ ఫోరెన్సిక్ వెహికల్ ఒకటి అలాట్ చేయబడింది. అది చాలా సొఫిస్టికేటెడ్ వెహికల్, ఒక మోడర్న్ వెహికల్. అది దాని టోటల్ వర్త్ 64 lakhs రూపీస్ వర్త్. దాంట్లో ఎవ్రీథింగ్ ఉంటుంది. దాంట్లో ఒక ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఉంటారు, దాంట్లో క్లూస్ టీమ్ ఉంటుంది, ఫింగర్ ప్రింట్ టీమ్ ఉంటుంది, ఫోటోగ్రాఫర్, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో ఏదైనా సీన్ ఆఫ్ క్రైమ్ మనకి వేవ్ క్రైమ్ ఒకటి రిపోర్ట్ అయినప్పుడు ఆ సీన్ ఆఫ్ క్రైమ్ కి వెహికల్ వెళ్తుంది. అండ్ సైంటిఫిక్ పద్ధతిలో కూడా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోవడం అండ్ ఆ ఎవిడెన్సెస్ ని తోటి అక్యూజ్ ని పట్టుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. దాంతో పాటు మనకు కన్విక్షన్స్ రావడానికి కూడా ఇన్వెస్టిగేషన్ కూడా ఈ సైంటిఫిక్ మోడర్న్ ఎక్విప్మెంట్ మనకి పనికి వస్తుంది. సో ఈ క్రైమ్ లో లింగంపేట ఎస్ఐ అండ్ సిఐ ఎల్లారెడ్డి కూడా చాలా చాకచక్యంగా చాలా త్వరగా ఎటువంటి క్లూ లేకున్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ అక్కడ ఉన్న క్లూస్ తోటి డెడ్ బాడీ దగ్గర చుట్టుపక్కల ఉన్న క్లూస్ ని వెరిఫై చేసుకుంటూ ఆల్మోస్ట్ వర్షం పడి కొన్ని క్లూస్ మనకు వెళ్ళిపోయినప్పటికీ కూడా దాన్ని మొత్తం అంతా పరిశీలించి ఈ అక్యూజ్ ని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అండ్ విత్ ఇన్ అక్యూజ్ ని ఐడెంటిఫై చేసిన వెంటనే చాలా తక్కువ టైంలో కూడా అక్యూజ్ కూడా పట్టుకోవడం జరిగింది. దానిని వాళ్ళ జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. అండ్ అక్కడ నుంచి పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఫర్దర్ గా ఏమన్నా అఫెన్సెస్ కమిట్ చేస్తారా లేకపోతే ఇంకేమన్నా వేరే ఏమన్నా అఫెన్సెస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో ఫ్రమ్ మై సైడ్ ఐ కంగ్రాచులేట్ ఎస్ఐ లింగంపేట్ అండ్ సిఐ ఎల్లారెడ్డి. థ్యాంక్ యూ. పట్టుకోవడం జరిగింది. అండ్ అందులో ఒక పర్సన్ ని ఎంక్వైరీ చేసుకుంటే అతను జనవరి మాసంలో వాళ్ళ మదర్ని చంపినట్టుగా అతను కంప్లైంట్ చేశాడు. చంపడమే కాకుండా అది నేచురల్ గా కింద పడి చనిపోయింది అన్న పద్ధతిలో దాన్ని చిత్రీకరించడం జరిగింది. ఆయన చంపడానికి 1 year బిఫోర్ ఆ ముసలావిడ పేరు పైన 6 ఇన్సూరెన్స్ అతను తీసుకోవడం జరిగింది. సుమారు వర్త్ ఆఫ్ 60-70 lakhs వర్త్ ఆఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది. అందులో ఒక ఇన్సూరెన్స్ కూడా తను క్లెయిమ్ చేసిన ప్రాసెస్ తో ఉన్నాడు. సో అది ఐ హావ్ టు కంగ్రాచులేట్ ఎస్ఐ నాగిరెడ్డిపేట్. చాలా చాకచక్యంతో అసలు ఆ అఫెన్స్ అతను తెలిసేది కాదు మనకు. కేవలం ఎస్ఐ స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి ఎస్ఐ ప్రొయాక్టివ్నెస్ తోటి ఆ అఫెన్స్ మనకి బయటకు వచ్చింది. సో కన్నా తల్లిని అతను చంపడానికి వెనుకాలేదు. ఆల్రెడీ అతనికి 2 పెళ్లిళ్ళు అయిపోయి ఆ మ్యారేజ్ లైఫ్ లో బాగాలేదు. ఇక ఇన్సూరెన్స్ తోటి అంటే ప్రీ ప్లాన్ గా 1 year బిఫోర్ నుంచే వాళ్ళ మదర్ని చంపాలన్న ఉద్దేశంతో ఒకేసారి 6 ఇన్సూరెన్స్ స్కీమ్లు తన మీద రిజిస్టర్ చేయించి కరెక్ట్ ఇన్సూరెన్స్ అయిపోయిన టైం టెన్యూర్ అయిపోయిన టైం కరెక్ట్ గా అతను చంపేసి ఆ డబ్బులతోటి మూడో పెళ్లి చేసుకుందాం అనే ప్లాన్ లో అతను ఉన్నట్టుగా మనకి చెప్తా ఉన్నాడు. అతను ఆల్రెడీ పోలీస్ కస్టడీ ఉన్నందున టైం తప్పుంది కాబట్టి అతను మళ్ళీ మనము కోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అతను ఈ క్రైమ్ లో మళ్ళీ తీసుకొని అతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం.